యా నేను కొన్ని మహేష్ బాబు కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నాను ఎప్పటి నుంచో. నువ్వురా అడుగు. మహేష్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏమీ కాదు, కానీ పాపం పూరి గారు నాతో చెప్పారు, చాలా అడగాలనుకున్నాను కుదరలేదు, ఈ రోజు ఆడియో రిలీజ్ లో ఎలాగైనా అడిగేయాలి అని. ఫంక్షన్ అయిపోయినాక మన ఇద్దరం ఆఫీస్ లేదు ఇక్కడ మాట్లాడి ఉన్నాయి చిన్న చిన్న క్వశ్చన్స్. ఇప్పుడు మా అందరికి మహేష్ బాబు తెలుసు. ఇంట్లో మిమ్మల్ని ముద్దు పేరు ఏంటి ఇంట్లో? నేను ఎప్పుడు వినలేదు అనుకోండి. అందరికి తెలిసిందండి, నాని. నాని? ఓ ఏమో నాకే తెలియదు. అలా సినిమా కూడా ఒకటి తీసాను సార్, బాగా ఆడలేదు. సరే, మా అందరికీ తెలియంది మీ ఆవిడ మీకు పెట్టుకున్న ముద్దు పేరేంటి ఇంట్లో? అదే అది మా ఇద్దరి మధ్య కదా, మీకెందుకు చెప్పలేదు? లేదు చెప్పాలి. నమస్తే గారు, మీరు మీ ఆయన్ని ముద్దుగా ఏమని పిలుస్తారు? అది బాగా పర్సనల్ అండి. ఇప్పుడు ఒక పని చేద్దాం మహేష్ గారు, ఒక చిన్న ఇన్స్పిరేషన్ కోసం ఆయన వాళ్ళ ఆవిడని ఏం పిలుస్తారో ముందు చెప్తారు. నేను మా ఆవిడ్ని పండు అని పిలుస్తాను. మీరు చెప్పాలి. బేబీ. ఏ బేబీ. సో బేబీ ఐ లవ్ యూ, బేబీ మిస్ యూ లాంటి. సార్ మీ ఫేవరెట్ యాక్టర్? నాన్నగారు. కృష్ణ గారు కాకుండా ఇంకో పేరు చెప్పండి. ఎన్టీఆర్ అండి, పెద్ద. ఓ సూపర్. ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్తో వర్క్ చేశారు, ఎవరితో మళ్ళీ మళ్ళీ చేయాలని ఉంది? మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంది హీరోయిన్లతో వర్క్ చేశారు, ఏ హీరోయిన్తో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని మీ మనసు ఉవ్విళ్ళూరుతుంది, తాతాలాడుతుంది? ఏంటి ఈ ఒక్క పేరు గుర్తుపెట్టి అండర్లైన్ చేయండి. అలా ఒక్కలేని కాదండి, అందరితో వర్క్ చేయాలి. మీకు అందరితో వర్క్ చేయాలండి. అందరితో ఎందుకు చేస్తారు సార్? సిమ్రాన్తో ఎప్పుడో పని చేశారు, ఇప్పుడు చేస్తారా? చేయరు కదా. ఆవిడకి పెళ్లి అయిపోయిందా? నేను అంటే పెళ్లి అవ్వ చేస్తారా? 3 మంది కొత్త అమ్మాయిలు లైన్ లో ఉన్నారు మీకు. అది నా చేతిలో ఏదో లేదు సార్, డైరెక్టర్ ఎవరితో పనిచేయమంటారు. సరే ఇవన్నీ ఓకే. ఈ సినిమాలో కాజల్తో వర్క్ చేయడం ఎలా ఉంది? టెరిఫిక్ కోస్టార్ అండి, అండ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. ఈ అమ్మాయి బిజినెస్ మెన్ కి చాలా కష్టపడింది. షీఈస్ గివెన్ అ బెస్ట్, అండ్ ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ హర్ అగైన్. టెర్రిఫిక్ కోస్టార్, వండర్ఫుల్, అది ఇదని చెప్పారు. ఈయన ఇలా చెప్తారని నాకు తెలుసు. ఇంతకు ముందు దూకుడుకు తమన్నా గురించి ఏం మాట్లాడినా, సమంత అండ్ అనుష్క గురించి ఏం మాట్లాడారో, ఇలియానా గురించి ఏం మాట్లాడో క్లిప్స్ రెడీ చేసి పెట్టాను, ఒకసారి ప్లే చేయండి. Wait. Samantha. Anushka. That Anushka is, I think it's one of her finest performances. Heroines are looking really nice. One of my favorite co-stars. So అంత డౌన్ టు ఎర్త్ నాకు కానీ విపరీతంగా నచ్చి, సో దూకుడులో మనం హీరోయిన్ సమంతని ఫిక్స్ అయింది. సో ద ఫస్ట్ టైం ఐ మెట్ హర్, చాలా డెడికేటెడ్ యాక్ట్రెస్ అండి. మీన్స్ ఈజ్ వెరీ రియల్. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ హర్ యాక్ట్. అన్ని 1 take 2 takes లో ఓకే అయిపోయేది. చాలా కొత్తగా, చాలా రియల్ గా ఉందండి, చాలా న్యాచురల్ గా. హీరోయిన్స్ ఎప్పుడు అలా యాక్ట్ చేయడం నేను చూడలేదు. షీఈ్ గాట్ అ వండర్ఫుల్ గిఫ్ట్, అండ్ ఐ డోంట్ నో ఈవెన్ ఇఫ్ షీ నోస్ ఇట్. షీఈ్ వెరీ వెరీ రియల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అండ్ ఈ ఒక క్వాలిటీ చాలండి ఆమె చాలా పెద్ద హీరోయిన్ అవడానికి.
ఒకటే ఉందా? ఇంకో క్లిప్స్ లేవా? సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సందర్భాలలో తనతో నటించిన కొంతమంది అందాల భామల గురించి మాట్లాడిన 4 మాటలు. ఇలియానా వెరీ డెడికేటెడ్ యాక్ట్రెస్, కరెక్ట్గా ఏ టైం చేస్తే ఆ టైం చేస్తుంది. షీల్ గో లాంగ్ వే. అనుష్క. That Anushka's, I think it's one of her finest performances. So looking really nice. One of my favorite co-stars. అసలు అంత డౌన్ టు అర్త్ పర్సన్ నేను ఇంతవరకు చూడలేదు. హీరోయిన్ లాగా ఉండదు అమ్మాయి. అమ్మాయి అసలు సెట్స్ లో ఉన్న మామూలుగా ఎవరో ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో మీ ఫెల్ట్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఫస్ట్ టైం ఒక హీరోయిన్ స్టూల్లో నుంచోబెట్టాడు ఎవరు. అలా అనిపించింది. బట్ ఇట్ వాస్ వెరీ అమేజింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్. ఇప్పుడైనా అర్థమైందా మీ హీరో అమ్మాయిల్ని ఎలా మోసం చేస్తాడో? ప్రతి అమ్మాయికి ఇవే కబుర్లు చెప్పి ఈయన మోసం చేస్తున్నారు. నాకు తెలిసి నమ్రత గారు కూడా ఎలాంటి కబుర్లు చెప్పి ఉండొచ్చు అని అడుగు. మిమ్మల్ని బిగినింగ్ లో ఎలా ప్రేజ్ చేసేవారు ఈయన? He didn't say anything. ఎప్పుడు ప్రేజింగ్ లేదు. No. ఎప్పుడు No, I don't. అంటే ఈయన లవ్ చేసిన వాళ్ళు ప్రేజ్ చేయండి, చేయని వాళ్ళకి మోసం చేస్తుంటారు. అండ్ ఫస్ట్ టైం మీరు లవ్ లో ఉన్నప్పుడు మీరు ఆయనకి ఐ లవ్ చెప్పారా, ఆయన మీకు చెప్పారా? ఇది జరిగి చాలా ఏళ్ళు అయిపోయినాయండి. గుర్తు వచ్చినప్పుడు రేపు పొద్దునే మీకు ఫోన్ చేసి చెప్తాను. అంటే ఎప్పుడు చెప్పారు, ఎవరు చెప్పారు మర్చిపోతాం. మర్చిపోయాను సార్, చాలా చాలా సంవత్సరాలు. పాసిబుల్ డెఫినెట్ గా. అండ్ మీ ఆయన బాగా అందగాడు, బోల్డ్ అమ్మాయిల మంది ఫ్యాన్స్ అది ఉన్నారు. భయం అయిదా మీకు వాళ్ళందరినీ చూస్తా? Ledu, Ledu. In In- fact, I should be worried if he doesn't have girl fans. ఓ సూపర్. మాకు ఎవ్వరికీ తెలియంది, మీకు మాత్రమే తెలిసింది ఆయనలో ఉన్న ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ ఏంటి? Not many people know he has a fantastic sense of humor. And he's very different at home. బయట కనిపించేది కాదు, లోపల వేరే. అండ్ చాలా వెబ్సైట్లో ఓపెన్ చేస్తుంటే హీరోయిన్లు హీరోలు వాళ్ళ గురించి గాసిప్స్, పలానా వాళ్ళతో చిన్న కూర్చోనో ఏదో ఉంటుంది. అన్నీ చదివి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. అందరి గురించి చదువుకుంటున్నాం, మీ గురించి ఏ న్యూస్ రావట్లేదు. దీనికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఏ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీడియాలో బయట రావట్లేదు? మళ్ళీ మీరు అడిగే క్వశ్చన్ తేడా ఉంది. జాగ్రత్తలు తీసుకోవటం ఏంటి? నేను ఏం చేయను, ఇంట్లోనే ఉంటాను. సరే, ఇంకా ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు, మీ 6 ప్యాక్ ఎప్పుడు చూపిస్తారు? మధ్యలో ట్రై చేశానండి, మొహం కూడా అదేదో బాగా తేడా వచ్చేసింది. బట్ త్వరలో చేస్తాను. అయ్యో, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ ఇంకో క్వశ్చన్. నేను ఎన్నోసార్లు హిందీలో సినిమా చేద్దాం రండి అంటే మీరు దాటేస్తుంటారు. నన్ను బాంబేలో చాలా మంది అమ్మాయిలు ఏక్ బార్ ఉనికి లేక ఎదురని అడిగారు. సినిమా చేయటానికి సినిమా చేయండి. సో హిందీ ఎప్పుడు చేస్తారు చెప్పండి. చెప్పండి సార్, వాళ్ళతో ఇంకా చేయాల్సి చాలా ఉన్నాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఇవన్నీ అయిపోయినాక వాళ్ళు కూడా ఇక్కడ చేసిన సినిమాలు చాలు సార్, బోల్డ్ సినిమాలు చేశారు. బిజినెస్ మ్యాన్ హిందీలో చేద్దాం కదా. రెడీ సార్, నెక్స్ట్ ఇయర్ డన్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని ఇబ్బందికరమైన క్వశ్చన్స్ అక్కడ అడిగారు కదా, ఆయనకు కూడా ఒక్క ఛాన్స్ ఇద్దాం. ఒక క్వశ్చన్ ఏంటి ఇటు? బిజినెస్ మ్యాన్ లో నేను హీరో కాకపోతే ఇంకెవరితో చేస్తారు? సార్ నేను టైం తీసుకుంటున్నారు చూసారా? నేను లవ్ యూ సార్, థ్యాంక్ యూ.
అది చాలా కష్టం. మిమ్మల్ని చూసిన తర్వాత మైండ్లోకి మళ్ళీ ఎవరు రారు కూడా. ఏదన్నా ఆలోచన చచ్చిపోద్ది. ఇది ముందే తీసుకోవాల్సిన డెసిషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.